హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. రిసెప్షన్ అయిన నెక్స్ట్ డే మేమైతే అరసవల్లి ఇంకా శ్రీకూర్మం అనే టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఇండియాలోనే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అన్నమాట. ఇది డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు. ఇక్కడైతే టార్టాయిస్ ఉంది. కూర్మం అవతారం అనేది లార్డ్ విష్ణుకి డెడికేటెడ్గా చేయబడి ఉందని చెప్పారు. ఇక్కడైతే ఈ టెంపుల్ అనేది చాలా సెంచరీస్ బ్యాక్ కళింగ రాజులైతే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ రథ మహోత్సవం అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతాయని అయితే చెప్పారు. టెంపుల్ చాలా ఓల్డెస్ట్ కాబట్టి మనకైతే ఇలా ఉంది. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఆ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్రానైట్ స్టోన్ మీద అయితే మొత్తం పెట్టుంచారు. స్టోరీ ఏంటంటే రాక్షసులకి ఇంకా దేవుళ్ళకి ఒక యుద్ధం జరుగుతుంది. సో దాని వలన భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆపద ఉంటుందని చెప్పేసి లార్డ్ విష్ణు అయితే కూర్మ అవతారం ధరించారనమాట. ఎంట్రన్స్ లో చూపించాను కదా, రాక్షసులు దేవుళ్ళు యుద్ధం చేశారు. సో అక్కడ మందర పర్వతం చిలుకుతున్నట్టుగా అది కనిపించింది కదా. సో ఇది కూర్మ అవతారం స్టోరీ. ఈ టెంపుల్ కి సంబంధించి స్వరంగ మార్గం కూడా ఉందని చెప్పారనమాట. అదే ఈ డోర్ వారణాసి వరకు వెళ్తుంది. గర్భగుడి లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అని నేను తీస్తుంటే టైగర్ తిట్టారు. సో నేను ఎక్కువసేపు చూపించలేకపోయాను, చాలా తక్కువ టైంలో చూపించాను. చక్కగా కొత్త జంటను తీసుకొచ్చాము. అలాగే శ్రీకూర్మ అవతారం భగవంతుడి గుడికి కూడా వచ్చాము. చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. భగవంతుడి ఆశీస్సులు సెలవు. ఈ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం అయితే 11th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు అయితే ఉంది టెంపుల్. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ డేట్స్ అవన్నీ వచ్చేస్తే 1281 సెంచరీలో దీన్ని రీఎస్టాబ్లిష్ చేశారు బై రామానుజాచార్య. అప్పుడు కింగ్ వచ్చేసి అనంతవర్మన్ చోడగంగా దేవ అన్నమాట. వెరీ ఓల్డెస్ట్ టెంపుల్, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇందులోనే చిన్న పార్క్ కూడా ఉంది. చాలా టార్టాయిసెస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ టార్టాయిసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. సో ప్లే గ్రౌండ్ లాగా చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. అలాగే ఇక్కడ ఒక రివర్ ఉంది, దాని పేరు నాగవల్లి అంట. అందులో చిన్న టెంపుల్ టైప్ ఉంది, విష్ణువుకి సంబంధించింది.
సో ఇదొక మండపం అనమాట. ఇది అనంగ భీమా దేవుడు కట్టించారనమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. పిల్లలందరూ అక్కడే ఆడుకున్నారు. అది అయిపోయిన వెంటనే మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. సో అందరికీ బాయ్ బాయ్ గుడ్ బైస్ చెప్పేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదండి, మళ్ళీ కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.